సాయిలరా. ఓహో, హాయ్ అక్క, చెప్పు. జనరల్గా మనకి తెలుగు సంవత్సరంలో ఎన్ని మాసాలు ఉంటాయి? 12. ఏది చెప్పు ఒకసారి. నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, అలాగే మాఘం మరియు పాల్గొనం. ఇంకో విషయం తెలుసా? ప్రతి తెలుగు నెల శుక్లపక్ష పాడ్యమితో ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ ఇప్పటికైతే వచ్చే సంవత్సరానికి చూసుకుంటే నువ్వు చెప్పింది తప్పే. ఎందుకు? అవును, వచ్చే సంవత్సరం చూసుకుంటే 13 నెలలు రాబోతున్నాయి. అవునా? అవును. అదెలా? ఎందుకంటే జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణమట. ఓకే. దీన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన మాసం అని పండితులు చెప్తున్నారు. ఓకే. అధిక మాసంలో ఎవరైనా కూడా పూజలు కానీ దాన ధర్మాలు జపాలు చేస్తే ఎంతో శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు. అయితే నాకు పాపాలు బాగున్నాయి అక్క, అయితే నేను తొందరగా పూజలు దాన ధర్మాలు చేయాలమ్మా. నీలాంటి వాళ్ళ గురించే ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. అవును, అంటే పాపాలు చేసిన వాళ్ళ గురించి మాత్రమే కాదు. అలాగే అంటే ఇలాంటి అధిక మాసాన్ని అందరూ ఉపయోగించుకొని ఎంతో కొంత పుణ్యం కూడా మూట కట్టుకుంటే మంచిది కదా. కరెక్టే. మీరేమంటారు?